మంత్రి కిషన్ రెడ్డి గారు బీసీలకు కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతున్నాడు. నేను దానికి ఒకటే జవాబు చెప్తాయా. 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ఏం చేసిండో తెలియాలి. కానీ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం మీరు ఎన్ని చెప్పినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆ రోజుల్నే ఆలోచన వచ్చింది కాబట్టి భూ సంస్కరణలు అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతటితో ఆగలే. బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆనాడు మొరార్జీ దేశాయి వ్యతిరేకం చేసిన నో ఎవ్రీ హౌస్ ది పూర్ పీపుల్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ అన్న. లేకుంటే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసి ఇండ్లు తీసేసుకుంటున్నారు, భూములు తీసేసుకుంటూ ఆలోచన చేసింది. అంతటితో ఆగకుండా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కూడా ఆమె పీరియడ్లోనే పెట్టిండ్రు. ఏది మన్మోహన్ సింగ్ గారు. అంటే 60 రోజుల పని కల్పించేది, భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. పోయి 10 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, నువ్వు ఇచ్చినావా చెప్పు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాన్నావు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినామని నేను అడుగుతున్నా. దానికి కారణం ఏమంటాడంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కమ్యూనిటీతో ఆయన ఏ కులమా అని మీరు అడుగుతున్నారు. కానీ ఆయన ఏది సామాజిక వర్గానికి పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఇందిరాగాంధీ మనుమడుగా ఆ పని మొదలు పెట్టుకున్నాడు. అందుగుంచే కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచి ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అంతేకాదు నేను పార్లమెంట్లో మెంబర్ ఉన్నప్పుడు ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది. బిల్లు పాస్ అయిందా లేదా ఆలోచన మీకున్నదా? ఇయ్యాల కూడా మీరు దాన్ని ఏది నరేంద్ర మోడీ బీసీ కాదు, బీసీ చేయలేదనే దానికంటే ఇవాళ మేము చేసిన నిర్ణయం తెలంగాణలో రాహుల్ గాంధీ సందేశం ఇంప్లిమెంట్ చేసినాం. మీరు అన్ని రాష్ట్రాలలో చేస్తున్నారా లేదా? ఎంతసేపటికి ఫిరోజ్ గాంధీ మీ తాత ఇట్లా, అరే ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడురా బాబు, త్యాగం చేశాడు. 1950 నుంచి 50 వరకు ఎంపీ ఉంటే మళ్ళా గెలిచిండు ఆయన. ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. అంటే పార్సీ అంటే మైనార్టీలో వస్తారు. ఇక దానికి కూడా మీరు కొత్త కొత్త కథనాలు చెప్పి ఏదో రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏదన్నా చెప్పాలి. ఇదే మీరు పని పెట్టుకున్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ఇప్పటికన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాలలో మీ గెలిచిన రాష్ట్రాలలో కులగన పెడతారా లేదా? కులగన పెడితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. కానీ మీరు కేవలం మేము 12-27 మంది మంత్రులకు ఇచ్చి ఉండొచ్చు. మేము ఎవడు చేయని పని చేసిన ఇవాళ మా పిల్లలు బీసీలు బడుగు బలైన సాకలోడు మంగళోడు అందరు కూడా వడ్లోళ్ళు అందరు కూడా ఇవాళ దేనికైతున్నారు? ఐఐటి చదివి ఇంజనీర్లు అవుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది మేము చేసింది. అంతేకాకుండా సోషల్ జస్టిస్ లో ఉండే ఏది ఈ మినిస్ట్రీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే మా రాహుల్ గాంధీ గారు సెపరేట్ చేశాడు. మీరా కుమార్కి చెప్పి ఎస్సీ సెపరేట్, ఎస్టీ సెపరేట్, ఏది బీసీ సెపరేట్ చేశారు. అంటే అలాంటి ఆలోచన కాంగ్రెస్ కున్నది. మీరు కేవలం ఎగగొట్టడానికి ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇచ్చినారా? ఎప్పుడన్నా బీసీల గురించి మీరు మాట్లాడినా? ఇప్పటి వరకు 10 ఏళ్ళు ఉన్నాడు. నేను 3 సార్లు కలిసినా కులగన చేయమన్నా. అంతేకాకుండా ఇంకోటి చెప్పిన మా జనాభా ప్రాతిపదికంగా సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, అది కూడా మీరు చేయలేదు. ఏదనంటే ఇందిరాగాంధీ ఏది కోడలుగా మన రోజు ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నటువంటి ఫిరోజ్ గాంధీని కూడా అవమానం చేయడానికి రెడీ అంటున్నారు. ఎందుకయ్యా బాబు? ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మాలో గతంలో లెక్క లేదు.
బీసీలు చైతన్యవంతులు ఇవాళ లంబడోళ్ళ అయినుండే ఏది జయశాల మహారాజ్ది ఆయన బర్త్డే ఉండే అక్కడ కూడా జనంలో ఊపు వచ్చింది. అది కూడా ఎవరు చేసిండ్రు? ఇందిరాగాంధీ చేసింది. ఏది రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చింది. మీరు ఏం చేసిరో ఒక కొత్త పని చెప్పండి. ఏదో మాట్లాడడానికి కౌంటర్ ఇవ్వడానికే పనికొస్తారు కానీ నిజంగా బడుగు బలైన వర్గాలకు లాభం కావాలనే ఆలోచన చేసే శక్తి కేవలం కాంగ్రెస్కే ఉన్నది. అది ఇందిరాగాంధీ కుటుంబానికే ఉన్నది. అందుగురించే ఇవాళ కులగణన చేయడం జరిగింది. మిగతా రాష్ట్రాలలో ఈ కులగణన చేస్తే నిజంగా ఆయన బీసీ అనుకుంటాం. నువ్వు చేయకపోతే నేను చేసినా అంటే ఆయన ఏమనిడొచ్చు? బీసీ ఉండి బీసీలకు చేయలేదనే పాయింట్ చెప్తే దాన్ని కూడా కౌంటర్ చేయడం ఈ విధంగా ఆఖరికి పోయి టెన్షన్ బతుకురా లెక్క చెప్తా అంటుడు. అరే మీ లెక్క చెప్పరాదు బాబు. నేను అనేదేంటి, మేము చిత్తశుద్ధితో ఉండమా లేదా? మీరు అబద్ధాలు చెప్పి పవర్లు వచ్చిందా లేదా? ఏమనంటే నేను 27 మంత్రులకు ఇచ్చిన, మీరు చేసింది కదా ఒకటి 27 మంత్రులకు ఇస్తే కిందోనికి ఏం లాభం అయిందిరా బాబు? కిందోనికి లాభం కావాలి. అది కిందోనికి లాభం చేయడానికి ఎక్స్రే అన్నాడు రాహుల్ గాంధీ. అది ఎవరికి వస్తుంది ఆలోచన? కింది స్థాయిలో వాళ్ళ బతుకు తెరువులు ఎట్లుంటారు, ఎట్లా తింటున్నారు, ఎట్లా పనులు చేసుకుంటున్నారు, వాళ్ళ సంసారాలు ఎట్లా నడుస్తున్నాయని ఆలోచన చేసే శక్తి కేవలం రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఉన్నది. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిరు. మీరు కూడా దయచేసి అన్ని రాష్ట్రాలలో ఏదైతే మీ గవర్నమెంట్ ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే నరేంద్ర మోడీ కూడా మంచి పేరు వస్తుంది. ఈ కౌంటర్ స్టేట్మెంట్లు ఏది రోజు పేపర్లో తిట్టడానికంటే మీరు ఇది చేస్తే నిజంగా అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎస్ ఇది బీసీ కమిట్మెంట్ ఉన్నది నరేంద్ర మోడీకి అని చెప్తాం. కానీ మీరు ఎంతసేపటికి కౌంటర్ చేయడమే తప్పితే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది చేస్తే అప్పుడు మేము కూడా నరేంద్ర మోడీ బాగా చేసిందని కొన్ని పనులు మంచిగా చేస్తే మేము కూడా చెప్తామా లేదా? ఇవాళ మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. 60 రోజుల పని ఇప్పించినాము. ఇక భూమి దొరికినోడు ఇవాళ కూడా ఇందిరమ్మ ఇచ్చిందని అంటున్నారు. దున్నటోడు కూడా దున్నేవానికి కూడా భూమి ఇచ్చినాము. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వాళ్ళు కూడా ఆ ఇందిరమ్మ తల్లి అంటున్నారు. మీరు ఏం చేసిరో చెప్పరాదు బాబు అని నేను ఇప్పటికన్నా ఇలాంటి స్టేట్మెంట్ల కంటే నేను ఐఎమ్ అపీలింగ్ టు ది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ పీపుల్, లెట్ దెమ్ దే కెన్ స్టార్ట్ caste wise census in every state, then only we can say that real हमारे नरेंद्र मोदी बीसी के वास्ते कुछ करा అని చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నా. సేవలాల్ కూడా ఇవాళ ఏది ఆయనకి ఇంత మంచి పేరు వచ్చిందంటే సామాజిక న్యాయం కావాలని బడుగు బలైన వర్గాలు అన్నాడు. మహాత్మా జ్యోతిరావు ఫులే 18th సెంచరీలో మాట్లాడితే ఆయన కూడా 286వ జన్మదినంలో ఇవాళ వాళ్ళని కూడా పైకి తెచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ 1976లో ఈ లంబడోళ్లను ఏది ఎస్టీలో కలిపిందా లేదా? ఇవాళ 10% రిజర్వేషన్ వస్తుంది. ఇవన్నీ మేము బడుగు బలైన వర్గాలకు అగ్రకులాల్లో ఉన్న పేదవారి గురించి ఆలోచన చేసే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఎంపీ ఉండే, అదేవిధంగా దేశ స్వాతంత్రంలో పోరాడిను, ఆయన మీద కూడా కామెంట్ చేస్తారు. మైనార్టీ అంటే ఇప్పుడు సిక్కులలో కూడా మైనార్టీలు వస్తారు. ఇక దాన్ని పట్టుకొని ఎంతసేపటికి వీళ్ళు నిద్రలో కూడా ఎవడన్నా అక్బర్ అసద్ అనగానే లేచి కూర్చుంటారు వీళ్ళు. అరే తుర్కోలతోటి ఇంత భయం ఎందుకురా బాబు మీకు? వాళ్ళు కూడా స్వాతంత్రంలో కొందరు ఉండొచ్చు, కానీ దేశ స్వాతంత్రం మౌలానా గారు పనిచేసినా లేదా? స్వాతంత్రం గురించి ఎంతో మంది షహీద్ అయినరా లేదా? ముస్లింలు కూడా. కనుక ముస్లిం మీద ఒక్కటే టార్గెట్, కేవలం హిందూ ఓట్లు తీసుకోవాలి, గెలవాలనే మీకు ఆలోచన, సంకుటిత ఆలోచన ఉన్నది. దాన్ని మార్చుకుంటే మీ అందరి పేదవాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబానికి ఉన్నది, రాజీవ్ గాంధీకి ఉన్నది, ఇలా రాహుల్ గాంధీకి ఉన్నది. తప్పనిసరిగా ఎన్ని అడ్డుతుడుగలున్నా పేదవానికి బడుగు బలైన వర్గాలని అప్లిప్మెంట్ అంటూ ఇంకోటి అంటుండ్రు. 25 కోట్ల మందిని బిలో పావర్టీ వాళ్ళని పైకి లెక్క తీయడమా ఎవరు మాకైతే తెలియదు. 25 కోట్ల బిలో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చినాను చెప్పుకొని కిషన్ రెడ్డి ఏడేడు చేసిన నాకైతే తెలియదు. బాబు అయిపోయి ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఏం చేసిండ్రు ఈ 10 ఏళ్లలో? చెప్పు ఒకటి. కేవలం అదొకటి మొన్న ఎలక్షన్ లో
ఏది ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షల నుంచి 12 లక్షలు పెంచిండ్రు. ఏడా ఢిల్లీ ఎలక్షన్ కు లాభపడాలని. అది తప్పితే మీరు ఏం చేయలేదు, చెయ్యరు. చేసేటోళ్ళ మీద కూడా నిందలు పెట్టడం బంద్ చేయండి. నిజంగా చిత్తశుద్ధి నరేంద్ర మోడీకి నేను 3 సార్లు కలిసిన, 80 మంది మంత్రుల ఎంపీలను కలిసిన, ఆయన ఒక్క పని చేయలే. క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయలే. మా డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ పెంచమన్నా సెపరేట్ మినిస్టర్ అది కూడా చేయలే. ఇవన్నీ ఉన్నాయి.